వారం రోజుల పాటు ఐఎస్ఎస్ లో పనిచేయడానికి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు అనూహ్యంగా 8 నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగామి సునీత విలియమ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే ఉంటారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్ మోర్లు తిరుగు ప్రయాణంపై నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో తీసుకురానున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు మరో 6 నెలల పాటు అక్కడే ఉంటారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో తిరుగు ప్రయాణం కానున్నారని, స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్లో భూమికి తిరిగి వస్తారని నాసా తెలిపింది. గత జూన్ 5న బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. 8 రోజుల పాటు అంతరిక్షంలో సేవలు అందించడానికి వెళ్లి అనూహ్యంగా అక్కడ చిక్కుకుపోయారు. వ్యోమగాములను తీసుకువెళ్లిన బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరిగి తీసుకువచ్చే విషయంలో నాసా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ద్వారా తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది. దీంతో స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఖాళీగానే భూమికి చేరుకునుండగా ఈ ప్రయాణంలో క్యాప్సూల్ పనితీరును నాసా, బోయింగ్ సంస్థ పరిశీలించనున్నాయి. మరోవైపు వచ్చే ఫిబ్రవరి వరకు సునీత విల్మోర్లు స్పేస్ స్టేషన్ లో ఉండి మరిన్ని పరిశోధనలు, నిర్వహణ, సిస్టమ్ టెస్టింగ్ చేయనున్నారు. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ లో భాగంగా నాసా జూన్లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. అయితే వారం రోజుల అనంతరం వ్యోమగాములు భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది. కానీ అంతరిక్ష యాత్రలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరుగు ప్రయాణం నిలిచిపోయింది. వాహక నౌక థ్రస్టర్లలో లోపాలతో పాటు హీలియం లీకేజ్ సమస్యగా పరిణమించింది. దీంతో అందులో వ్యోమగాములు ప్రయాణించడం సురక్షితం కాదని నాసా నిర్ధారించింది. అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు.